హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు మా స్టైల్‌లో సొరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఇది మా రాయలసీమలో తయారు చేస్తామండి. ఈ విధంగా సొరకాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనము ఒక కుక్కర్ పెట్టేసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పక్కన కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త పసుపును యాడ్ చేసుకోవాలి. దీనిని మంచిగా కలుపుకోవాలి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఒక గుప్పెడు వేరుశనగ పప్పును, ఫ్రై చేసుకున్నటువంటి వేరుశనగ పప్పును యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అందులోకే ఒక 2, 3 టమాటాస్‌ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసేయాలి. దీంట్లోకి వెల్లుల్లి మిక్స్ చేసిన క్లిప్ మిస్ అయిందండి. వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఆలోగా మనము రాళ్ళ ఉప్పును ఈ సొరకాయ మిశ్రమంలోనికి యాడ్ చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ను కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇందులోకి నేను కారము, ధనియాల పొడి కూడా మిక్స్ చేశాను. ఆ క్లిప్ కూడా మిస్ అయిందండి. సారీ. ఆ తర్వాత ఒక 2 విజిల్లు పెట్టేసేసి తీసేసి కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ, జొన్న రొట్టె, సుద్ద రొట్టెల్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. బాయ్ అండి.